OnePlus Nord CE 5G మీరు ఈ మొబైల్ కొనాలనుకుంటే దానికంటే ముందు కొన్ని డౌట్స్ అయితే ఉండొచ్చు. అంటే ఈ ప్రైస్ సెగ్మెంట్కి ఈ ఫీచర్స్ కరెక్టేనా, సో మనకు మంచి ఫీచర్స్ అయితే వస్తుందా, మంచి బిల్డ్ అయితే ఉంటుందా, మంచి కెమెరా పర్ఫార్మెన్స్ డిస్ప్లే బాగుంటుందా, సో మనం పెట్టిన ప్రైస్ మనకి మనకు కరెక్ట్ ఎలాంటి ఫీచర్స్ అయితే కావాలనుకుంటున్నామో అవన్నీ ఫీచర్స్ వస్తాయా, సో దాని గురించి అయితే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉండొచ్చు. సో ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూసినట్లయితే నేను ఒక కంప్లీట్ క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. నా పేరు విద్వాన్ రెడ్డి, వెల్కమ్ టు మై ఛానల్ టెక్ సెట్ గో తెలుగు. ఫస్ట్ మనం డిస్ప్లే గురించి డిస్కస్ చేసినట్లయితే ఇందులో మనకు 6.43 ఇంచ్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే రావడం జరిగిందనమాట. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు ఎలాంటి ఫ్యాన్సీ 120 లేకపోతే 144 హెర్ట్జ్ అయితే రాలేదు. ఇక్కడ మనకు ఒక డీసెంట్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే రావడం జరిగిందనమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎలాంటి కాంప్రమైజ్ అయితే లేదు. మళ్ళీ సైడ్ మౌంట్ కానీ లేకపోతే రేర్లో అయితే మనకు OnePlus ఇవ్వదు. సో మనకి ఇక్కడ సైడ్ మౌంట్ లేకుండా కూడా మనకైతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనము పిక్సెల్ పర్ ఇంచ్ విషయానికి వస్తే మనకి ఇక్కడ 14 పిక్సెల్ పర్ ఇంచ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ కూడా మనకి ఎలాంటి కాంప్రమైజ్ అయితే లేదు. అంటే మళ్ళీ మనకి ఇక్కడ 380 390 అరౌండ్ ఇవ్వకుండా మనకి ఇక్కడ 410 పిక్సెల్ పర్ ఇంచ్ ఇవ్వడం అనేది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ డిస్ప్లే వచ్చేసరికి మనకు ఓవరాల్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనకు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ Qualcomm Snapdragon 750G అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ GPU విషయానికి వస్తే Adreno 619 GPU అయితే ఉందన్నమాట. సో ఈ రెండు వచ్చేసరికి ఒక మంచి టిక్ మార్క్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ డిస్ప్లే విషయానికి వస్తే అండ్ ఇక్కడ మనకు ప్రాసెసర్ విషయానికి వస్తే అండ్ ఇక్కడ మనకు ప్రాసెసర్ వచ్చేసరికి ఒక 5G ప్రాసెసర్ అనమాట. అంటే 750G వచ్చేసరికి మనకు ఒక 5G ప్రాసెసర్ అనమాట. సో ఈ మొబైల్ వచ్చేసరికి కూడా ఒక 5G మొబైలే, కానీ మనకి ఇక్కడ మీరు ఒక 5G అని ఒక వర్డ్ ఒక నంబర్ వినేసేసి మీరు ఈ మొబైల్ అయితే పర్చేస్ చేయకండి. ఎందుకంటే ఇందులో మనకు మొత్తం బ్యాండ్స్ కలిపి ఒక బ్యాండ్ అయితే ఉందన్నమాట. సో N78 బ్యాండ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడు ఫ్యూచర్లో మనకు 5G వచ్చినా సరే ఈ బ్యాండ్కి మ్యాచ్ అవ్వకపోవచ్చు. సో మీరు ఈ మొబైల్ వచ్చేసరికి మీరు ఏదో 5G ఉంది కాబట్టి నేను ఈ మొబైల్ పర్చేస్ చేస్తున్నా, సో అట్లా కాకుండా మీరు ఒక ఫీచర్స్ నచ్చితే పర్చేస్ చేయండి, కానీ జస్ట్ ఒక 5G కోసం అయితే మీరు ఈ మొబైల్ అయితే పర్చేస్ చేయకండి. ఇప్పుడు మనం కెమెరా గురించి డిస్కస్ చేసినట్లయితే ఇందులో మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇవ్వడం జరిగింది. 64+8+2 64 వచ్చేసరికి మనకు ప్రైమరీ సెన్సార్ అనమాట. 8 వచ్చేసరికి మనకు అల్ట్రా వైడ్ సెన్సార్ అండ్ 2 మెగాపిక్సెల్ వచ్చేసరికి మనకు మోనో లెన్స్. ఇక్కడ మనకి ఎలాంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఆ డెప్త్ సెన్సార్ మ్యాక్రో సెన్సార్ ఇస్తారేమో అని అలాంటిది ఏం లేదు. సో ఒక మంచి ప్రాపర్ కెమెరా సెటప్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ మనకు వీడియో రికార్డింగ్ వచ్చేసరికి మనకు 4K వీడియో రికార్డింగ్ అయితే సపోర్ట్ ఉంది, కానీ మనకి ఇక్కడ మాక్సిమం అప్ టు 30 FPS వరకు అయితే ఉంటుందన్నమాట. అదే మనకి ఇక్కడ 1080 వచ్చేసరికి మనకి ఇక్కడ 30 FPS పాటు 60 FPS అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి కెమెరా సెటప్ అయితే చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి దీని బ్యాటరీ అనమాట. సో ఇక్కడ మనకు ఛార్జింగ్ కెపాసిటీ వచ్చేసరికి 4500 mAh బ్యాటరీ కెపాసిటీ అవుతుంది. అండ్ ఛార్జింగ్ స్పీడ్ వచ్చేసరికి మనకు 30 వాట్ ఛార్జింగ్ స్పీడ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఒక డీసెంట్ ఛార్జింగ్ స్పీడ్ అండ్ కెపాసిటీ అని చెప్పుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ 0 to 70% ఛార్జింగ్ అవ్వాలి అంటే మనకు ఆల్మోస్ట్ అరౌండ్ 30 minutes అయితే పడుతుంది అని OnePlus అయితే చెప్పడం జరిగింది. ఈ మొబైల్లో మనకు హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్లో వేరే మొబైల్ చూసుకున్నట్లయితే హెడ్ ఫోన్ జాక్ అయితే రిమూవ్ చేయడం జరుగుతుంది, కానీ ఇక్కడ మనకు OnePlus Nord CE 5Gలో మనకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది ఒక మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఈ మొబైల్లో మనకు NFC అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. అంటే మనకు కాంటాక్ట్లెస్ పేమెంట్ చేయడానికి అయితే మనకు NFC అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఎలాంటి చిన్న డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా మనకు NFC కూడా ఇవ్వడం అనేది ఒక మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ స్టోరేజ్ టైప్ విషయానికి వస్తే మనకి ఇక్కడ UFS 2.1 అయితే ఉంటుంది. మనకు లేటెస్ట్గా UFS 3.0 కాకుండా మనకైతే UFS 2.1 అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్కి UFS 2.1 అనేది ఒక మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఈ మొబైల్ మనకు కావాల్సిన ప్రతి ఒక్క సెన్సార్, యాక్సలరోమీటర్ కానీ జైరోస్కోప్ కానీ ఇలాంటి ప్రతి ఒక్క సెన్సార్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో నేను ఇచ్చే కంక్లూషన్ ఏంటంటే మీ బడ్జెట్ 25,000 ఉంటే అయితే మీరు ఈ మొబైల్ని అయితే కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మనకు కెమెరాలో కానీ బ్యాటరీలో కానీ పర్ఫార్మెన్స్లో కానీ డిస్ప్లేలో కానీ మనకు ఒక మంచి స్పెసిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కానీ జస్ట్ మీరు ఒక 5G మొబైల్ని పర్చేస్ చేయాలంటే ఈ మొబైల్ అయితే మీరు పర్చేస్ చేయకుండా బెస్ట్. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పినా కదా, ఈ మొబైల్ ఒకటే బ్యాండ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు మిగతా ఆస్పెక్ట్స్ చూసుకున్నట్లయితే ఒక మంచి స్పెసిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. వేరే బ్రాండ్స్ కూడా పోల్చుకున్నట్లయితే ఇది ఒక మంచి స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయి. సో మనకు బిల్డ్ క్వాలిటీ కానీ మనకు ఇక్కడ ఓఎస్లో కూడా చూసుకున్నట్లయితే మనకు చాలా మంది వచ్చేసరికి ఆక్సిజన్ OS ఫ్యాన్స్ అయితే ఉంటారు అనమాట. అండ్ దాంతోపాటు మనకైతే అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 11 అయితే రావడం జరిగింది. ఆక్సిజన్ OS వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ స్టాక్ Android లాగానే ఉంటుంది. అంటే మనకు ఒక ప్యూర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఎలాంటి జిటర్ ఫీలింగ్ లేకుండా, ఎలాంటి ల్యాగ్స్ లేకుండా, ఎలాంటి బగ్స్ లేకుండా అయితే మనకు ఈ ఆక్సిజన్ OS వచ్చేసరికి మంచిగా అయితే ఆప్టిమైజ్ అయితే చేయడం జరిగింది. సో మీకు నిజంగా మీరు ఏదైనా మొబైల్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీ బడ్జెట్ వచ్చేసరికి 25,000 ఉంటే మీరు ఈ మొబైల్ OnePlus Nord CE 5G అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియోస్ గైస్. జై హింద్.